ఫ్రూట్స్లో త్వరగా పాడైపోయేది అరటిపండు. ఇది ఎక్కువ రోజులు నిలువ ఉండదు. ఎక్కువ రోజులు నిలువ ఉండేందుకు అన్ని ఫ్రూట్స్ని ఫ్రిడ్జ్లో పెడతారు, ఒక్క అరటిపండుని తప్ప. అరటిపండుని ఫ్రిడ్జ్లో పెడితే అది విషంగా మారుతుందట. అసలు ఇది నిజమేనా? అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు ఒక అరటి తినాలని వైద్యులు చెప్తున్నారు. చిన్న పిల్లలకు కూడా అరటిపండు మేలు చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం ఎదుగుదలకు, జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. ఈ మధ్య కాలంలో ఫ్రిడ్జ్ల వాడకం మరీ ఎక్కువైపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి వస్తువును ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు. అయితే ఫ్రిడ్జ్లో ఏదైనా పెట్టొచ్చు, కానీ అరటిపళ్ళు మాత్రం పెట్టకూడదని చాలా మంది చెప్తారు. ఎందుకంటే అరటిపళ్ళు ఫ్రిడ్జ్లో పెడితే త్వరగా రంగు మారిపోతాయని, రంగు మారిపోవడంతో పాటు పండు కూడా విష పదార్థంగా మారుతుందని ఎక్కువ మంది నమ్ముతారు. మరి ఇది ఎంతవరకు నిజం? అరటి పండును ఫ్రిడ్జ్లో పెడితే విషంగా మారుతుందా? అరటిపళ్ళు రెఫ్రిజిరేటర్లో పెట్టి తినటం మూలాన అది విషపూరితం అవుతుంది అనేది పూర్తిగా అవాస్తవం. ఇది ఒక అపోహ మాత్రమే. అరటిపళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నా సరే నష్టమేం లేదు. ఎందుకు ఫ్రిడ్జ్లో ఎక్కువ మంది అరటిపళ్ళు పెట్టుకోరు అంటే, అది ఆ పైన కవర్ అదంతా ఏమవుతుందంటే నల్లగా అయిపోవటం మూలాన కంటికి ఇంపుగా ఉండదని చెప్పేసి రెఫ్రిజిరేటర్లో పెట్టరు. కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని అరటిపళ్ళు తినటం వల్ల ఎట్టి ప్రమాదం లేదు. ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. ఇది ఎప్పుడైతే ఇది అపోహ ఇది త్వరగా అందరికీ స్ప్రెడ్ అయ్యి పలు అనుమానాలకి తావిస్తుంది. అరటిపళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుని సేఫ్గా తినచ్చు, ఏం ప్రాబ్లం లేదు. విన్నారుగా, అరటిపండు ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నా ఏం కాదు, విష పదార్థంగా మారుతుంది అనేది కేవలం అపోహ మాత్రమే. ఇది ఫేక్ న్యూస్.